ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి ఊరు పేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కేటాయించిందని మండిపడ్డారు. భూ కేటాయింపులకు సీఎం సోదరుడికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. అసలు శాఖలో ఏం జరుగుతుందో మంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అశ్రిత పక్షపాతాన్ని కనబరుస్తున్నారని, సోదరులు బంధువులకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం సోదరుడు కొండల్రెడ్డి టెస్సారాక్ట్ కంపెనీకి చైర్మన్ గా ఉన్నారని, ఆ సంస్థకు 200 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను తక్కువ ధరకు కట్టబెట్టారని విమర్శించారు. మరో సోదరుడు జగదీష్ రెడ్డి కంపెనీతో 1000 కోట్ల విలువైన ఒప్పందం చేసుకున్నారని, బావమర్ది సృజన్ రెడ్డి అమృత్ టెండర్లు సింగరేణి కుంభకోణం గతంలోనే చూశామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనుముల కొండల్రెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్గా ఉన్నాను టెస్సరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండల్రెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండల్రెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెస్సరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెస్సరాక్ట్ చైర్మన్గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ఇన్లో పెట్టుకున్న వ్యవహారం. ఈ కంపెనీ పేరు టెస్సరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే, కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు, ఏంది, వీళ్ళ కథ ఏంటంటే, ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. భూ కేటాయింపులకు సీఎం సోదరుడికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. అసలు శాఖలో ఏం జరుగుతుందో శ్రీధర్ బాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం, ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? ఈ వ్యవహారంపై త్వరలోనే గవర్నర్ను కలిసి విచారణ జరపాలని కోరుతామన్న కేటీఆర్ లోకాయుక్తను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. అన్ని అంశాలను ప్రజల ముందు పెడతామని, రేవంత్ రెడ్డి ఆయన కుటుంబం 1000 కోట్ల దోపిడీని అడ్డుకుంటామని అన్నారు.